మీ మెదడు మీతో సంబంధం లేకుండా ఒక మ్యారథాన్ పరుగు పరిగెడుతున్నట్లు మీకెప్పుడైనా అనిపించిందా? మీ ఆలోచనలు డ్రైవింగ్ సీట్‌లో ఉన్నట్లు, మీరు ఆ గందరగోళ ప్రయాణంలో ఉన్నట్లు మీకు అనిపించిందా? అయితే మీరు ఇప్పుడు ఉన్న స్థితి నుండి మీరు జీవించాలి అని అనుకునే జీవితానికి మధ్య ఉన్న అడ్డుగోడ ఏంటో తెలుసా? అదే మీ మనసు. ప్రతి భయం, ప్రతి సందేహం, ప్రతి దృష్టి మళ్లింపు అన్నీ మీ మనసుని బలహీనపరుస్తున్నాయి. మీరు ఎప్పుడైతే మీ మనసుని జయిస్తారో అప్పుడే మీ లక్ష్యాల్ని సాధిస్తారు. మీరు అనుకున్న జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా జీవించగలరు. ఒకసారి ఆలోచించండి. మనం నిరంతరం ఉత్సాహం ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నాం. నోటిఫికేషన్లు మోగుతూ, గడువులు దగ్గర పడుతూ, మిలియన్ల విషయాలు మన దృష్టిని కోరుతున్నాయి. మన మనసులు చెల్లాచెదురుగా, ఆందోళనగా లేదా ఒకచోట ఇరుక్కుపోయినట్లుగా అనిపించడం సులభం. మనం పాత సంభాషణలు తిరిగి గుర్తు చేసుకుంటాం. భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతాం. మరియు కొన్నిసార్లు ప్రస్తుతంలో ఉండటం అసాధ్యం అనిపిస్తుంది. కానీ ఈ గందరగోళాన్ని శాంతిపరచడానికి, మీ ఏకాగ్రతను పదును పెట్టడానికి మరియు మీ ఆలోచనలు మీరు కోరుకున్న చోటికి మళ్లించడానికి ఒక మార్గం ఉంటే బాగుండు అని ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఇది సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమైతే అది ఎలా? ఆ మార్గాలు ఏంటి అని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ద స్టోరీ అరౌండ్. మన మనసుని నియంత్రించడానికి, అనుకున్న లక్ష్యాలు సాధించడానికి మనం ఆచరించాల్సిన పద్ధతిలో మొదటిది ద అబ్జర్వర్స్ ఐ, అవేర్నెస్ అండ్ నాన్ జడ్జిమెంట్. ఒక పరిశీలకుడి దృష్టి నుండి చూసే కోణాన్ని అలవర్చుకోండి, అవగాహన పెంచుకోండి మరియు నిష్పక్షపాతంగా ఉండండి. పరిశీలకుడిగా మారండి. ఇది చాలా ప్రాథమికమైనది. చాలా సమయం మనం మన ఆలోచనలతో ఎంత మునిగిపోతామంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అవే మనం అయ్యేంతలా. ఒక నెగిటివ్ ఆలోచన వస్తే మనం వెంటనే దానితో ముడిపడి అది మనల్ని కిందకి లాగడానికి అనుమతిస్తాం. పరిశీలకుడిగా మారడం అంటే ఒక అడుగు వెనక్కి తీసుకోవడం. మీ ఆలోచనలు ఒక వీధిలో వెళ్ళే కార్ల వలె ఉన్నాయని ఊహించుకోండి. మీరు కారులో లేరు, మీరు కేవలం వాటిని ఆ వీధిలో నిలబడి చూస్తున్నట్టుగా అనుకోండి. అంటే మీ ఆలోచనల్లో మీరు ఉండకుండా, మీ ఆలోచనలు ఏంటి, అవి ఎలా ఉన్నాయి అని మీరు గమనించండి. దీన్ని సాధన చేయడానికి మీ రోజులో కొద్ది సమయాన్ని కేటాయించండి. ఒక లోతైన శ్వాస తీసుకోండి మరియు మీ మనసులో ఉన్న ఆలోచనలు నిష్పక్షపాతంగా గమనించండి. ఉదాహరణకు, మీరు విందు కోసం ఏం వండాలని ఆలోచిస్తున్నారా? మీరు పంపాల్సిన ఈమెయిల్ గురించి ఆలోచిస్తున్నారా? మీరు చూసిన ఒక ఫన్నీ మీమ్ గురించి ఆలోచిస్తున్నారు. వాటిని మార్చడానికి ప్రయత్నించవద్దు. కేవలం వాటిని పరిశీలించండి. ఈ సాధారణ చర్య మీకు మరియు మీ ఆలోచనలకు మధ్య ముఖ్యమైన స్థలాన్ని సృష్టిస్తుంది. మీరు మీ ఆలోచనలు కాదు, మీరు వాటిని పరిశీలించేవారు అని గుర్తుంచుకోండి. మీ ఆలోచనలు మిమ్మల్ని నియంత్రిస్తున్నాయనే భ్రమల నుండి ఇది మిమ్మల్ని వేరు చేస్తుంది. రెండవది ద మైండ్ఫుల్ యాంకర్ అండ్ ప్రజెంట్ మూమెంట్ ఫోకస్. ఒక మైండ్ఫుల్ యాంకర్ ద్వారా ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి. ముందుగా మైండ్ఫుల్ యాంకర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక ఓడ లంగరు వేసినప్పుడు అది కదలకుండా ఒకే చోట స్థిరంగా ఉంటుంది. అలాగే మన మనస్సు కూడా అనేక ఆలోచనల వల్ల చెల్లాచెదురైనప్పుడు దానిని మళ్ళీ ఒకే చోట నిలపడానికి ఉపయోగపడే సాధనాన్ని మైండ్ఫుల్ యాంకర్ అని అంటారు. మీ మైండ్ఫుల్ యాంకర్ను కనుగొనండి. మీరు పరిశీలన సాధన చేసిన తర్వాత మీ మనసు ఇంకా ఎంత సులభంగా పక్కకు మల్లుతుందో మీరు గమనిస్తారు. అది పూర్తిగా సాధారణం. మన మనసులు గాలిలో ఎగిరే గాలిపటం లాంటిది. అది గాలి ఏ వైపు వేస్తే అటు పరిగెడుతుంది. అంటే మన మనసుకు ఏదైతే ఆహ్లాదాన్ని ఇస్తుందో అటు వెళ్ళడానికి ఇష్టపడుతుంది. ఉదాహరణకు, మీరు ఒక పుస్తకాన్ని లేదా ఒక కోర్స్ని చదువుతున్నారు, కానీ కొద్దిసేపటికి మీ మనసు మాత్రం ఇన్స్టా చూడడానికి లేదా ఫ్రెండ్స్తో చాట్ చేద్దామని చెప్తుంది. ఎందుకు అంటే మీరు మీ ఆలోచనల్ని కాకుండా మీ ఆలోచనలు మిమ్మల్ని అదుపు చేసేలా మీరు అనుమతిస్తున్నారు కాబట్టి. మైండ్ఫుల్ యాంకర్ మీ మనసును ప్రస్తుత క్షణానికి తీసుకురావడానికి మీ సాధనం. అత్యంత శక్తివంతమైన మరియు అందుబాటులో ఉన్న సులభమైన యాంకర్స్ ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా బ్రీత్ అంటే శ్వాస. మన శ్వాస లోపలికి వెళ్ళి బయటికి వచ్చే ప్రక్రియను గమనించండి. ఇది మన మనస్సును వెంటనే ప్రస్తుత క్షణంలోకి తీసుకువస్తుంది. రెండవది బాడీలీ సెన్సేషన్ అంటే శరీర సంచలనాలు. మనం నడుస్తున్నప్పుడు మన పాదాలు నేలను తాకడం లేదా కూర్చున్నప్పుడు కుర్చీని తాకడం వంటి శరీర అనుభూతులను గమనించడం. మూడవది సౌండ్స్ అంటే శబ్దాలు. చుట్టూ ఉన్న శబ్దాలను, ఉదాహరణకు పక్షుల కిలకిలా రావాలు లేదా పెద్ద మైదానంలో వీస్తున్న గాలి శబ్దం వంటివి నిశ్చితంగా వినడం. నాలుగవది సైట్ దృష్టి. ఒక వస్తువును లేదా ప్రకృతిని, ఉదాహరణకు ఒక మొక్క లేదా ఒక చెట్టును శ్రద్ధగా గమనించడం. ఈ మైండ్ఫుల్ యాంకర్స్ మనసును నిలకడగా ఉంచి ఆందోళనలను తగ్గించి మనల్ని వర్తమానంలో జీవించేలా చేస్తాయి. మూడవది ద కాన్షియస్ చాయిస్ డైరెక్టింగ్ యువర్ ఫోకస్. స్పృహతో కూడిన ఎంపిక మరియు మీ దృష్టిని నిర్దేశించడం. స్పృహతో కూడిన ఎంపిక చేయండి. మీరు మీ ఆలోచనలను పరిశీలించగలగాలి. మిమ్మల్ని ప్రస్తుతానికి తిరిగి తీసుకురాగలిగిన తర్వాత మీరు అపారమైన శక్తిని పొందుతారు. మీరు దేనిపై దృష్టి పెట్టాలో ఎంచుకునే శక్తి మీకు లభిస్తుంది. మీ మనసు ఆందోళనలు లేదా పరధ్యానాలకు పక్కకు మళ్ళనివ్వకుండా మీరు దాని దృష్టిని ఉద్దేశపూర్వకంగా నిర్దేశించవచ్చు. మీరు ఒక ముఖ్యమైన ప్రాజెక్టుపై పనిచేస్తున్నారని అనుకుందాం, కానీ మీ మనసు సోషల్ మీడియాకు మల్లుతూ ఉంటుంది. మీరు పరధ్యానాన్ని పరిశీలిస్తారు. మిమ్మల్ని మీరు నిలకడగా ఉంచుకోవడానికి మీ శ్వాసను ఉపయోగిస్తారు. ఆ తర్వాత మీరు స్పృహతో ఆ పనిపై మీ దృష్టిని తిరిగి తీసుకురావడానికి ఎంచుకుంటారు. ఇది ఆలోచనలను అణచివేయడం కాదు, మీరు ఏ ఆలోచనలకు మీ శక్తిని ఇస్తారో ఎంచుకోవడం. ఇది మీ మనసుకు ఒక రిమోట్ కంట్రోల్ ఉన్నట్లు.
ఒక చెత్త షో ప్రసారం అవుతుందని మీరు దాన్ని చూడరు కదా. అయితే మీ మనసు పనికిరాని ఆలోచనలపై ఎందుకు ఉండనివ్వాలి? ఇది మీ అంతర్గత సంభాషణకు కూడా వర్తిస్తుంది. మీరు ప్రతికూల స్వీయ సంభాషణను గమనిస్తే దానిని పరిశీలించండి. మిమ్మల్ని మీరు నిలకడగా ఉంచుకోండి. ఆ తర్వాత దాన్ని తిరిగి ఫ్రేమ్ చేయడానికి లేదా మీ ఆలోచనలను మరింత నిర్మాణాత్మకంగా మరియు దయగా ఉండి దాని వైపు మళ్లించడానికి స్పృహతో ఎంచుకోండి. మీ స్పృహతో కూడిన ఎంపికలో నిజమైన పరిపూర్ణత మొదలవుతుంది. రీక్యాప్ అండ్ కన్క్లూషన్. ఎంపవరింగ్ క్లియర్ నెక్స్ట్ స్టెప్స్. సంక్షిప్త సమీక్ష. శక్తివంతమైన మరియు స్పష్టమైన తదుపరి పద్ధతులు. మీ మనసును అదుపులో పెట్టుకోవడానికి ఈ 3 సులభమైన ఇంకా అద్భుతమైన శక్తివంతమైన పద్ధతులు మళ్ళీ సమీక్షిద్దాం. ముందుగా, పరిశీలకుడిగా మారండి. మీ ఆలోచనలను నిష్పక్షపాతంగా గమనించండి. రెండవది, మీ మైండ్ఫుల్ యాంకర్ను కనుగొనండి. ప్రస్తుతానికి తిరిగి రావడానికి మీ శ్వాసను లేదా ఇంద్రియాలను ఉపయోగించండి. మూడవది, స్పృహతో కూడిన ఎంపిక చేయండి. మీరు కోరుకున్న చోటికి మీ దృష్టిని ఉద్దేశపూర్వకంగా నిర్దేశించండి. ఇవి మనసును అదుపులో పెట్టుకోవడానికి రోజువారీ సాధనాలు. చిన్నగా ప్రారంభించండి. మీరు మీతో సహనంగా ఉండండి. మీరు ఎంత ఎక్కువగా సాధన చేస్తే మీ మనసును అదుపులో పెట్టుకునే శక్తి అంత బలంగా మారుతుంది. ఇది మీ ఏకాగ్రతను, మీ మనశ్శాంతిని మరియు మీ మొత్తం సంతోషాన్ని మారుస్తుంది. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి, కమెంట్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.